ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన 2024 మేనిఫెస్టో విడుదల చేసిన రోజు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఆడబిడ్డ చెయ్యి చూపిస్తే బస్సు ఆపాలి, బస్సు ఎక్కించుకోవాలి, ఒక్క పైసా తీసుకునే పని లేకుండా బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ హామీ దేవి అనే ఒక మహిళ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనేదే ఈ కథ. సర్కస్కి వెళ్తున్నా, నన్ను కూడా తీసుకెళ్ళా. నువ్వు ఎప్పుడు ఎందుకు ఇంట్లోనే ఉంటావు, ఒక్కసారి కూడా బయటికి రావు ఎందుకు? రోజు పొద్దుగాల ఏంద్రా ఇది, నన్ను స్కూల్ వెళ్ళిపో. దేవి, ఏయ్ దేవి, పిలుస్తున్నాడే, వినపట్లేదా? ఏంటో మీ కోళ్ళు గొప్ప గొప్ప అంటుంటే ఊరంతా అవును మా కోళ్ళు గొప్పే అని చెప్పుకుంటున్నాను. కొంచెం ఇంకి జ్ఞానం కూడా లేదా నీకు? రోజు మీ ఆయనకి భోజనం పెట్టే టైం కూడా తెలియకుండా ఏం వెలగబెడుతున్నావని. అమ్మాదేవి, అమ్మాదేవి, రాత్రికి చపాతీ చేయమ్మా. అంటమ్మా, ఈ బ్లౌజ్ మీకోసమే కుట్టాను, ఒకసారి చూడండి. అబ్బా ఎంత బాగుందో! ఈ జాకెట్ నా కోసమే కుట్టావా? నిజమా? సరే కానీ నేను చేసిన చపాతి చాలా దొడ్డుగా చేసావు. ఒక్కటే కడుపు నొప్పి. ఈ రోజున బాగా తిందాం.
ఎక్కడి నుంచి వస్తున్నారు మీ ఇద్దరు కలిసి? నేను డాడీ ఇద్దరం కలిసి సర్కస్కి వెళ్ళొచ్చినాం. నిన్నే దేవుడు కూడా మీతో తీసుకెళ్తే సరిపోయేది కదరా. దాన్ని ఇంత తప్ప ఎవరు తీసుకెళ్తారు? మీరు నా కోసం ఎక్కడికి వెళ్ళకుండా ఉండాల్సిన అవసరం లేదురా. దాన్ని ఒక్కదాన్ని తీసుకెళ్తే నీకు అయ్యి ఖర్చే ఉంది. మనం తప్ప ఎవరున్నాం దానికి? మాట్లాడు. సరే సరే. దేవి, కొంచెం ఈ బ్లౌజ్ కుట్టవా దేవి? ఈ సైజ్ మా పాప సైజ్ పెట్టి కుట్టవా? అలా కాదక్క, మొన్న కుట్టించిన బ్లౌజ్ డబ్బులు కూడా ఇంకా ఇవ్వలేదు కదా మీరు. అయ్యో ఇస్తాలే దేవి, ఎక్కడికి వెళ్తాను? పక్కనే ఉంటాను కదా. అయినా ఈ 2 బ్లౌజెస్ కుట్టించేసి తర్వాత మొత్తం కలిపి ఒకేసారి నీకు అమౌంట్ ఇస్తాను. లేదక్క, ఈసారి డబ్బులు ఇస్తేనే కుడతా, లేదంటే లేదు. సరే దేవి, ఈ ఏరియాలో నీ అంత బాగా బ్లౌజులు కుట్టే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఈ ఒక్కసారికి 2 బ్లౌజులు కుట్టి పెట్టమ్మా. అలా కాదక్క, నాకు కూడా ఇంటి బాధ్యతలు ఖర్చులు ఉంటాయి కదా. నువ్వు ఇలా చేస్తే ఎలా చెప్పు? సరేలే, కుట్టిస్తుంది. నాకు తెలుసు దేవి, నువ్వు పైకి కఠినంగా మాట్లాడినా నువ్వు మంచిగా బ్లౌజెస్ కుట్టిస్తావు అన్నట్టు. సరే దేవి, నువ్వు కుడుతూ ఉండు, నేను మళ్ళీ వస్తాను, ఓకేనా? చెప్పు సుజాత. న్యూసా? చూశాను, మీరు చూసారా? నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను, ఈ లోపల మీరే కాల్ చేశారు. అవును, మనం అనుకున్న కళలన్నీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే నెరవేరుతున్నాయి. ఫ్రీ బస్సెస్ వేశారు కదా, చాలా హ్యాపీగా ఉంది. మనందరం కలిసి ఒకసారి అలా లాంగ్ టూర్కి వెళ్ళొద్దామా? ఇప్పుడు ఎలా హస్బెండ్ ఏమంటారు? ఇప్పుడు ఎలాగో వాళ్ళ ఖర్చు ఏముండదు, ఖర్చు మొత్తం మనదే. ఫ్రీ బస్సెస్, ఇంట్లో ఏదో ఒకటి వండుకొని అక్కడికి వెళ్ళి పిక్నిక్గా ఒక సండే ఎంజాయ్ చేసేసి వద్దాం. దేవీనా, తనేమొస్తుంది, ఎప్పుడు చూసినా మిషను, బట్టలు, టైలరింగ్ ఇదే చెప్తుంది. తనకు వచ్చేంత మొహం కూడా ఉందా? తను అడిగి కూడా వేస్టే. అడగడం కంటే మన వరకే మాట్లాడుకొని కాబట్టి వాళ్ళందరూ వెళ్ళేసారు. నేను ఒకసారి అమ్మా నాన్న దగ్గరికి వెళ్తాను. వాళ్ళని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మా అమ్మకి నా అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఆమె కోసం ఏమి చేయకపోతే ఆమె చనిపోతుంది. చస్తే చావని. మీ అమ్మ చేస్తే మీరు అలానే ఉంటారా? దేవి, దేవి, ఏమైందమ్మా? అమ్మా దేవి, ఇలా చూడు, ఇటు చూడు. ఆడవాళ్ళ బతుకులంటే ఇంతేనమ్మా. వంటగదిలో బతకడం, పొగుడుతూ, చెప్పు దెబ్బలు, చివాట్లు తింటూ మనమే ఇంటిని ముందుకు తీసుకెళ్ళాలి. అమ్మా, దేవమ్మా, పాలు. అమ్మా, పోయిన నెల డబ్బులు ఇంకా ఇవ్వలేదమ్మా. అరే మర్చిపోయినా, నేనే నీకు 500.
జీవితం ఇంతవరకు ఇంటి గోడల మధ్య పనుల్లోనే కట్టుబడిపోయింది. కానీ బాధ్యతలు బంధాలకు దూరంగా కనీసం ఒక్కరోజైనా స్వేచ్ఛను ఆస్వాదించాలి అని నిర్ణయించుకుంది. దేవి, దేవి, ఏయ్ దేవి, దేవి నిన్నే. ఏంటే ఎంత సొగ్గ రెడీ అయ్యో? వేదన దాటి ఎన్నో కలలే దాచి నా మనసే వెతికే దారిని చూసా ఎన్నో ఏళ్ళ సంకెళ్ళకి నేడే స్వాహా పలుకుతా ఏంటో అంతా కొత్తగా నేడే మళ్ళీ విడుదల రెక్కలొచ్చిన పక్షిలా వీడంనే పొందగా పంజరంలో చిలకల ఉండగే నువ్వలా వేదన దాటి ఎన్నో కలలే దాచి నా మనసే వెతికే దారిని చూసా జీవం పోసే అమ్మను నేను కమ్మని పాటల కవితను నేను వీడని బంధం మొదలే నేను చెల్లిగా చల్లని వెలుగే నేను బందీగానే మిగలనా బానిసైనే ఉండనా బందీగానే మిగలనా బానిసైనే ఉండనా పొంచి ఉంది అనుకుంటే వేరింకో దారి ఆడుంది కోపం ఉంది అనుకుంటే ఆడింకా ప్రేమ యాడుంది కలలే ఎన్నో ఉన్నా బలలే చుట్టి ఉన్నా కలలే ఎన్నో ఉన్నా బలలే చుట్టి ఉన్నా కదలాలి కదా కదమే తొక్కి కదలా నడిచిన జీవితం వదిలి వేదన దాటి ఎన్నో కలలే దాచి నా మనసే వెతికే దారిని చూసా ఎన్నో ఏళ్ళ సంకెళ్ళకి నేడే స్వాహా పలుకుతా ఏంటో అంతా కొత్తగా నేడే మళ్ళీ విడుదల రెక్కలొచ్చిన పక్షిలా ఫ్రీడమ్ నే పొందగా పంజరంలో చిలకల ఉండగే నువ్వలా నా నేల నా భూమి నేనా నీ బానిస నా నేల నా భూమి నేనా నీ బానిస నా పేరు ప్రత్యూష. నా కళ్ళతో నేను చూసే కథలన్నీ, నా హార్ట్తో ఫీల్ అయిన ఫీలింగ్స్ని, నా మనసులో అనుభవాల్ని నా కెమెరాతో ప్రపంచానికి చూపించాలని ట్రై చేస్తూ ఉంటాను.
ఒకరోజు నా కెమెరా తీసుకొని పార్కులో తిరుగుతుంటే ఒక ఆవిడ ఆకాశాన్ని చూస్తూ చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఆమె ముఖంలో స్మైల్ నాకు ఒక కొత్త స్టోరీని చెప్పింది. హర్ స్టెప్స్ ఆర్ స్టేట్మెంట్, హర్ లాఫ్టర్ ఈజ్ ఎ రెబిలియన్. చాలా అందంగా కనిపిస్తున్నారు, మీ నవ్వు ఇంకా అందం. జీవితం మనకి ఎన్నో రంగుల్ని చూపిస్తుంది. మనమే మనకు ఛాన్స్ ఇవ్వాలి, మన ఊహల్ని సాకారం చేసుకోవాలి. అవును దేవి, ఈరోజు మీరు మీ డెసిషన్తో మీ ప్రపంచాన్ని మీరే మార్చారు. A woman's place is where she decides it to be.